హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్ మేడ్ బర్గర్ సింపుల్గా నా పద్ధతిలో నాకు వచ్చినట్లు చాలా సింపుల్గా చెప్పేస్తాను ఎలా చేయాలో. ఏం లేదండి, చికెన్ని చెస్ట్ పీస్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, అంతే. వీటిని మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకొని వడల్లా ఒత్తుకొని తవా మీద ఆయిల్ వేసి 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే మనం బర్గర్లో పెట్టుకుని ఈ మీట్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా. అలా ఒక 10 మినిట్స్ బాగా ప్రెస్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. బయట రెడీమేడ్గా దొరికే బర్గర్ బన్స్ని తీసుకొని ఆయిల్ వేసి 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మీట్ మీద ఇలా చీజ్ వేసి దాని మీద ఇంకొక మీట్ పెట్టి అలా సిమ్లో ఒక 5 మినిట్స్ రోస్ట్ చేయడం వల్ల ఆ చీజ్ అనేది మెల్ట్ అవుతుందండి. ఇలా మెల్ట్ చేస్తే తినడానికి చాలా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా సింపుల్గా హోమ్ మేడ్ చేసుకుంటే బెస్ట్ కదండి బయట తినేదానికన్నా కూడా. సో అలా తవా మీద వాటిని 2 సైడ్స్ బాగా సిమ్లో రోస్ట్ చేసుకొని ఇప్పుడు మనం మైనస్ చేసుకుందాం. సింపుల్గా ఇంట్లో చాలా 2 మినిట్స్లో చేసుకునేసేయచ్చండి. ఒక హాఫ్ గ్లాస్ అంత పాలు తీసుకొని దాంట్లో సాల్ట్, ఒక హాఫ్ గ్లాస్ లేదా ముక్కాలు గ్లాస్ అంత ఆయిల్ వేసి దాన్ని సిమ్లో ఆయిల్ని 2-3 టైమ్స్ స్టెప్ బై స్టెప్గా వేసుకుంటూ ఒక 2 మినిట్స్ మిక్సీ వేయటం వల్ల మైనస్ రెడీ అయిపోతుంది. దీంట్లో కావాలంటే ఫ్లేవర్స్ కోసం అని చెప్పి గార్లిక్ వేసుకోవచ్చు. ఇలా మనం రెడీ చేసుకున్న మైనస్ని అప్లై చేసుకుంటూ బర్గర్ మీద అప్లై చేసుకుంటూ అలా టమోటో, ఆనియన్ కావాలనుకున్న వాళ్ళు టమోటో కెచప్తో అలా గార్నిష్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది. వర్షం పడుతున్నప్పుడు సండే ఈవినింగ్ స్నాక్ గాను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.